నమ్ముదాము, టెక్ ఛానల్ వాళ్ళది నమ్ముదామా, యూట్యూబ్ ఏం చెప్తుందో అర్థం కాదు. మనకు యూట్యూబ్ రూల్స్ ఏంటనేది అర్థం కాదు. ఇప్పుడు నేను కోటీశ్వరి, నేను 9 సెకండ్స్ వీడియో పెట్టాను. నా 9 సెకండ్ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి నాకు మానిటైజేషన్ అయింది, ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత యూట్యూబ్ ఓడే నాది రీయూజ్ కంటెంట్ అని, అదే 9 సెకండ్స్ వీడియోకి యూట్యూబ్ 15 సెకండ్స్ వీడియో వాడుకోవచ్చు అని ఇచ్చిన యూట్యూబ్ రూల్స్ ఓడే ఏం చేసిండు, ఆ 9 సెకండ్స్ వీడియోకి రీయూజ్ ఇచ్చేసి నాకు ఛానల్ 3 మంత్స్ ఆఫ్ చేసిండు. రీయూజ్ వచ్చిన తర్వాత నాకు 50 వ్యూస్ కూడా రాకపోయేది. నేను వీడియో అప్లోడ్ చేస్తే ఒక 20 డేస్ డైలీ 300 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. నేను ఇంకా నా వీడియోలో నాకు గూగుల్ పిన్ వీడియోలో ఇవన్నీ చెప్పలేదు. నేను ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. డైలీ 300 మెంబర్స్ ఒక 15 డేస్ డైలీ 300 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తెలుసా నాకు. అంతకుముందు ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారనేది లేవగానే చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకునేదాన్ని. అలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది కూడా స్క్రీన్ షాట్ తీసుకునేదాన్ని. ఎత్తు చూశాను, పల్లాలు చూశాను, కష్టాలు చూశాను, యూట్యూబ్లో సుఖాలు చూశాను. అందుకే నేను అందరికీ నాకన్నా వెనకాల స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ డబ్బులు వస్తున్నాయి. కొందరికి వాళ్ళ అదృష్టమో ఏంటో తెలీదు, వాళ్ళ దాంట్లో లైవ్లోకి వచ్చే వాళ్ళు మెంబర్షిప్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. అట్లా ఇట్లా డబ్బులు అయితే వాళ్ళకు వస్తున్నాయి. మనది ఎట్లాగో ఏది ఒకటి కూడా క్లిక్ అవ్వట్లేదు. మన వీడియో ఏం చేద్దాం అలా చేసుకుంటాం. నాకు ఒక్కటే ఏం మాత్రం ఉన్నది, అందుకే నేను నిజంగా నాకు 100 వ్యూస్ రాని, 200 వ్యూస్ రాని, ఒక ఆమె 4,300 వీడియోలు పెట్టింది. ఆమెకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్లో ఆమె వ్యూస్ 200, 300 అలా చేసుకుంటూ పోయింది. లక్ష సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఆమెకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె వీడియోస్ ఫుల్ మంది చూస్తున్నారు. ఆమె ఫేమస్ అయింది. అంతే, డైలీ ఎంతమంది పెరుగుతున్నారా అనేది చూసుకుంటా. నాకు వ్యూస్ వచ్చినాయా రాలేదా, నాకు తోచింది పెడతా, నాకు నచ్చిందే పెడతా, నా ఓన్ కంటెంటే పెడతా. నేను ఎవరిది తీసుకోను, అందులో పెట్టాను. కాకపోతే ఏమన్నా రూల్స్ చేంజ్ అయితే మళ్ళీ మనం వేరే వాళ్ళ వీడియో పెట్టామనేసి ఏమన్నా తీసేసి మళ్ళీ ఏదన్నా రీయూజ్ వస్తే తలకాయ నొప్పి ఎందుకనేసి నాకు ఎన్నో వీడియోస్ నచ్చుతాయి, ఇన్స్టాగ్రామ్లో నచ్చుతాయి, యూట్యూబ్లో నచ్చుతాయి. వాటికి నేను మళ్ళీ దాన్ని ఫాస్ట్ ఫార్వర్డో లేకపోతే ఏదన్నా చేసి దాంట్లో వాయిస్ తీసేసి నా వాయిస్ ఇచ్చుకోవాలని ఉంటుంది. కాకపోతే మన ఒరిజినాలిటీ మనకు ఉండాలని నేను అసలు ఎలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఇప్పటికి కూడా నా ఓన్ కంటెంట్ వస్తే రాని, వ్యూస్ పోతే పోని, నాకు వ్యూస్ వచ్చినా రాకుండా నాకు డైలీ ఒక 10 మెంబర్స్ అన్న సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. చాలదా నాకు అది హ్యాపీనెస్. నాకు డైలీ ఒక 10 మెంబర్స్ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏదనేది వెనకాల చూడను నేను. నాకు డైలీ ఒకసారి 10 మెంబర్స్, ఒకసారి 120 మెంబర్స్. నాకు ఈ వీక్లో నాకు అదృష్టం, ఒక వీక్లో అస్సలు రారు సబ్స్క్రైబర్స్. నాకు ఈ వీక్లో ఒక 400-500 మెంబర్స్ అయ్యారు. 1 వీక్లోనే 500 మెంబర్స్ అయ్యారు సబ్స్క్రైబర్స్. అలా ఉంటుంది. ఏమో అది కలిసి వచ్చే కాలానికి నేను ఇలానే తక్కువ వ్యూస్ వచ్చినా సరే నేను మెల్లగా టాటాయిజ్ లాగా మెల్లగా అడుగేసుకుంటూ రీచ్ అవ్వాలి. సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకోవాలి అనేది నా ఏమో. ఒక్కసారి ఇంకొకటి ఏమి కూడా ఉంది. ఒక్కసారి నా అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత లైవ్స్ చేసినా చెయ్యకపోయినా, లైవ్స్ డైలీ 2 డేస్కి ఒకసారి లైవ్ చేసినా సరే రోజుకొక వీడియో ఏదో ఒకటి అప్లోడ్ చేద్దాము. చేసిందే చేస్తున్నామా చెయ్యందే చేస్తున్నామా అనేది తెలీదు. అలా చేసుకోవాలని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే మా ఆయన డైలీ తిడుతున్నారు, నీకు లైవ్ వద్దు, ఏదొద్దు, నువ్వు యూట్యూబ్ తీసేసుకో, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావని. నిన్న కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నిన్న కూడా మా అమ్మ ముందు క్లాస్ నాకు, నువ్వు హెల్త్ పాడు చేసుకుంటున్నావు, నువ్వు యూట్యూబ్ అని లైవ్లు పెడతావు, తెల్లందాకా నిద్రపోతలేవు అనేసి తిడుతుంటే కూడా నేను నాకు ఒక్కసారి పేమెంట్ పడాలి, అదొక్కటే ఏం పెట్టుకున్నాను. ఆ పేమెంట్ పడ్డ తర్వాత నేను చేసేది కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి చేసుకుంటూ అది అప్లోడ్ చేస్తూ ఉంటా. కానీ డైలీ ఒక 10 మెంబర్స్ మెల్లగా 1 lakh సబ్స్క్రైబర్స్ చేసుకోవాలి, సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకోవాలి. అది నా ఆకాంక్ష నాకు 2 ఉన్నాయి. అది మట్టుకు మాత్రం తగ్గించుకునే ప్రసక్తి లేదు. ఆన్లైన్లో వచ్చానని ఆఫ్లైన్లో ఆలోచించక ఆన్లైన్లోనే వదిలేయలేకపోతున్నాను. అదే మీ అమ్మగారి పోలికలు మీకు వచ్చాయి. మాటలు వింటుంటే చాలా బాగా ఉంటాయి. థ్యాంక్ యూ నేస్తమా, థ్యాంక్ యూ. ఇయర్ రింగ్స్ బాగున్నాయి అక్క, థ్యాంక్ యూ రా. లైవ్ కూడా షార్ట్స్ అన్నీ పెడుతున్నారు.